ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం, ఆదివారం, శుక్రవారం, పౌర్ణమి, పంచమి, అమావాస్య, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, అలాగే బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం అనేది మన ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఆఖరి రోజండి. ఈ ఆఖరి రోజున అమ్మవారి ఈ సంవత్సరం అంతా కూడా మనపై చూపించిన కరుణా కటాక్షాలు ఇకపై రాబోయే ఈ కొత్త సంవత్సరంలో కూడా మనందరిపై ఉండాలి అని, అలాగే మనందరం కూడా సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అలాగే మనకు ముఖ్యంగా కావాలి డబ్బు. డబ్బు అనేది మనకు ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా మన జీవితం కావాలి అంటే, మన భర్త జీవితం, అలాగే మన జీవితం రాజయోగంగా, ఏ అవమానాలు లేకుండా, అన్ని విజయాలతో, డబ్బు సంపాదన ఎక్కువతో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలి. రేపు జనవరి 1వ తేదీన ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ రంగు చీర మనం ధరించినట్లయితే మన భర్తకు, అలాగే మన సౌభాగ్యానికి, అలాగే మన జీవితం రాజయోగంగా గడపడానికి చాలా చాలా మంచి గొప్ప అవకాశం అండి. ఈ రంగు చీర అనేది మనం ఈ సంవత్సరం మొదటి రోజున ధరించాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రంగు చీర ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఫాలో చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే 2025 జనవరి 1వ తేదీన ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మన భర్తకి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈసారి జనవరి 2025వ సంవత్సరం బుధవారం రోజున విదియా తిథితో ప్రారంభం అవబోతుంది. అనగా జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందండి. ఈ సంవత్సరం విదియా తిథితో ప్రారంభం అవడం వల్ల చాలా విశేషం. విజయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. కావున రేపు బుధవారం అనగా జనవరి 1వ తేదీన ఇప్పుడు చెప్పబోయే ఈ 3 రంగులలో గల చీరలు అనేది మనం కట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీ భర్తకి ఐశ్వర్య యోగంతో పాటు రాజయోగం కూడా లభిస్తుంది. ఆ రంగు చీరలు ఏ విధంగా, అవి చీరలైనా సరే, దుస్తులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఈ విధమైన రంగులు కట్టుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి మంచి అనేది జరుగుతుందండి. ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని విజయాలను పొందేలా ఈ తిథి అనేది, ఈ విజయ తిథి అనేది మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా ఆర్థిక సంబంధితమైన కష్టాలు అనేటివి, ఎక్కువగా సమస్యలు అనేటివి వస్తాయి అని చెప్పి జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు సూచించిన విధంగా ఈ రంగు చీరలు అనేది మనం కట్టుకున్నప్పుడు అమ్మవారి ఆశీర్వాదంతో పాటు, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఈ రంగు ఈ రంగులు అనేటివి మనకు తెలుపుతున్నాయి. ఆ రంగు చీరలు ఏంటి అంటే ఎరుపు రంగు, అలాగే ఆరెంజ్ కలర్ మరియు ఎల్లో కలర్. ఈ 3 రంగులు దుస్తులతో పాటు మీరు ధరించేటువంటి గాజులైనా సరే ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలర్ లేదా ఎల్లో కలర్, ఈ రంగులలో ఉన్న గాజులు కూడా మీరు ధరిస్తే కనుక ఖచ్చితంగా మీకు మాంగళ్య బలం కూడా పెరుగుతుంది. అలాగే మీ భర్తకు ఐశ్వర్య యోగం, రాజయోగం అనేది సిద్ధిస్తుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ కూడా మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో లలితా త్రిపుర సుందరీదేవి యొక్క పూజ అనేది జరుగుతుంది. ఆ పూజకు అందరూ ఆహ్వానితులే. వాళ్ళలో ఒక తల్లి, ఒక చిన్న కూతురు, వాళ్ళిద్దరూ ఒక మూలను కూర్చొని, అంటే లాస్ట్ చివరిలో ఒక మూల అనేది కూర్చొని అమ్మవారి పూజ అనేది తిలకిస్తూ ఉంటారు. అలా తిలకిస్తున్నప్పుడు అమ్మవారి కట్టి ఉన్నటువంటి చీర అనేది ఆ అమ్మాయికి బాగా నచ్చుతుంది. అంటే ఆ తల్లి కూతురికి ఆ అమ్మాయికి నచ్చడం వల్ల ఆ అమ్మాయి అడుగుతుంది వాళ్ళ తల్లిని, అమ్మ నాకు ఆ చీర అనేది కావాలి అని. అప్పుడు ఆ తల్లి అంటుంది, మనం
అమ్మవారి యొక్క చీరని చూడాలే కానీ మనం కోరుకోకూడదమ్మా అని చెప్పి తల్లి ఆ పసిపాపను బుజ్జగిచ్చి ఊరుకోబెడుతుంది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ మారాన్ చేస్తూ ఉంటుంది. ఇలా గనక నువ్వు ప్రతిసారి మారాన్ చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి ఆ పసిపాపకు చెప్తుంది. అలా చెప్పగానే ఆ పాప ఊరుకొని గమ్మున చూస్తూ ఆ పూజ అంతా కూడా అయిపోయేంత వరకు కదలకుండా కూర్చుంటుంది. అంతా అయిపోయి పూజారి గారు తీర్థం ఇస్తూ వరుసగా అందరికీ ఇస్తూ వచ్చి ఆ తల్లి పాప దగ్గరకు వచ్చేసరికి తీర్థం ఇవ్వడం ఆపేస్తాడు. అందరికీ ఆశ్చర్యం అవుతుంది. అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగి వెళ్ళి అమ్మవారికి కట్టినటువంటి చీర అనేది తీసుకువచ్చి ఆ పసిపాప చేతుల్లో పెడతాడు. అలా పెట్టడంతోనే అందరికీ ఆశ్చర్యం కలిగి, అమ్మ ఎప్పుడూ కూడా పసిబిడ్డలను కోప్పడరాదు, కోపగించుకోకూడదు. పసిపిల్లలు అంటే ఆ అమ్మవారితో సమానం. కాబట్టి అమ్మవారు ఆదేశించిన ప్రకారం నేను ఆ పాపకు చీర అనేది అందిస్తున్నాను అని చెప్పి ఆ పాపకు ఆ చీర అనేది అందిస్తారు. అప్పుడు తెలుస్తుంది ఆ తల్లికి, మేము ఎక్కడో ఒక మారుమూలను కూర్చొని ఉన్నాము, అయినా కూడా అమ్మవారి చూపు అనేది మాపై పడింది. అమ్మవారి అనుగ్రహం అనేది మనపై ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఏ చోటులో ఉన్నా కూడా మనం అమ్మవారి చూపుకు కరుణా కటాక్షాలకు పాత్రులవుతాము అని చెప్పి. కాబట్టి అమ్మవారికి నచ్చినటువంటి ఈ ఎరుపు రంగు, ఆరెంజ్ కలరు, అలాగే ఎల్లో కలర్ చీరను ధరించి ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా వర్ధిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ రంగు చీరలను ధరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.